హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఐసీ 2025కి సంబంధించి ఇవాళ నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు కదా. మరి ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది రాకుండా ఉంటుందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి థియరిటికల్గా నేనైతే డిస్కస్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీఐసీ 2025కి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఇవాళ నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో వెబ్సైట్లో నుంచి అయితే ఇవ్వచ్చు. ఇక్కడ ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అసలే సీట్ అనేది రాలేదో ఆర్ఎల్స్ ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్లో కొత్తగా పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి ఇప్పుడు మనం అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దానికంటే ముందు కొన్ని ఉన్న పాయింట్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎన్నైతే సీట్స్ ఉంటాయో అవైలబుల్గా సెకండ్ కౌన్సిలింగ్లో అన్ని సీట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉండవు. అంటే ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక 100 సీట్స్ ఉన్నట్టయితే సెకండ్ కౌన్సిలింగ్కి వచ్చేటప్పటికి అవి ఏ 40యో లేదంటే మనకి ఏ 50యో ఇంతవరకు మాత్రమే అవైలబుల్గా సీట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తుంటారో వెబ్ ఆప్షన్స్లో మాత్రం చాలా కేర్ఫుల్గా మీరు మంచిగా అర్థం చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో పోలిస్తే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఎలా ఇవ్వాలి అన్న దాని విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఒకసారి కాలేజెస్ లిస్ట్ అయితే చూడండి. ఆ కాలేజెస్ లిస్ట్లో మీకు ఏవైతే కాలేజెస్ నచ్చుతాయో అన్నీ కూడా ఒక లిస్ట్ అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఒక లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకొని దాంతోపాటు మీ హౌస్ దగ్గరలో ఏవైతే కాలేజెస్ ఉంటాయో అవి మీకు నచ్చినా నచ్చకపోయినా అవి కూడా ఒక లిస్ట్ అనేది రెడీ అయితే చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు సింపుల్గా ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ చేసి ఏదైతే మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటుందో అది క్లిక్ చేసి మీరు లాగిన్ అయినట్టయితే సింపుల్గా కాలేజ్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో ఫిల్టర్స్ మెయింటైన్ చేసుకొని మీకు కావాల్సిన కాలేజ్ యాడ్ చేసుకొని ఆర్డర్ అయితే మెయింటైన్ చేసి సేవ్ చేసేయడమే. సో ఇప్పుడు మీకు ఏవైతే కావాలనుకున్న కాలేజ్ ఒక లిస్ట్ అయితే వేసి పెట్టుకున్నారో అందులో మీకు ఏవైతే నచ్చినా నచ్చని కాలేజెస్ ఉంటాయి కదా, మీరైతే లిస్ట్ పెట్టుకొని ఉంటారో ఆ లిస్ట్లో ఒక ప్రియారిటీ ప్రకారం మీరైతే అరేంజ్ చేసుకోండి. అంటే మీరు ఒక 10 కాలేజ్ ఒక 15 కాలేజ్ పిక్ చేసుకున్నట్టయితే అందులో మీకు ఏ కాలేజ్ ఫస్ట్ ఇంట్రెస్టెడ్గా ఉంది, ఏ కాలేజ్లో ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉంది, అందులో సీట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అన్నది మీరు చూడకండి. బట్ అవి మీకు ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉందో అవి మీరు లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంటారు కదా, దాంట్లో ఒక ఆర్డర్ అనేది క్లియర్గా మెయింటైన్ చేసి ఆ ఆర్డర్ మొత్తం కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేసేసేయండి. దీని తర్వాత మీ ఏదైతే హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ కూడా ఒక లిస్ట్ అయితే వేసి పెట్టుకోమన్నాం కదా, ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా అగైన్ మీకు ఏ కాలేజు దగ్గరగా ఉంది, ఏ కాలేజు మీ హౌస్కి నియర్గా ఉంది, ఏదైతే మీకు సూటబుల్ అవుతుంది అది కూడా ఒక లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్లో నుంచి. సో అవి కూడా అగైన్ వెబ్ ఆప్షన్స్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ గమనించినట్టయితే ఫస్ట్ మీకు నచ్చిన కాలేజెస్ ఒక లిస్ట్ వేసి అందులో ఆర్డర్ మెయింటైన్ చేసి వెబ్ ఆప్షన్స్లో ఇచ్చారా, దాని తర్వాత వెంటనే దానికి యాడింగ్గా మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ కూడా అందులో అగైన్ మీకు కంఫర్టబుల్గా ఉన్న కాలేజ్ లిస్ట్ చేసుకొని అవి కూడా ఆర్డర్ పెట్టి అవి కూడా ఇచ్చేసారా. సో 2 టైప్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్గా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో కంప్లీట్గా మీ డిస్టిక్ కానీ లేదంటే మీకు దగ్గరగా ఉన్న డిస్టిక్ మీ సరౌండింగ్ ఉన్న డిస్టిక్లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అంటే ఇంతకుముందు మీరు ఆ యొక్క వెబ్ ఆప్షన్స్లో ఇవ్వనివి ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు అది మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు వెళ్తారా వెళ్ళరా అన్నది మీకు అనవసరం. జస్ట్ మీరు ఆ కాలేజెస్ అన్నీ కూడా యాడ్ చేసేయండి. కాకపోతే ఏంటంటే లాస్ట్లో యాడ్ చేయండి. ఫస్ట్ ఏం చేశారు, మీకు నచ్చినవి ఇచ్చారు, తర్వాత మీ హౌస్ దగ్గర ఇచ్చారు, తర్వాత మిగిలిన కాలేజెస్ అనేవి యాడ్ చేసేసారు. సో ఇలా మీ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్ అన్నీ కూడా మీరు ఆ కాలేజెస్ యాడ్ చేసేసారు అనుకోండి. సో ఓవరాల్గా మీరు వెబ్ ఆప్షన్స్లో చాలా అంటే చాలా కాలేజెస్ ఇస్తారు. సో ఇక్కడ ఇలా ఇవ్వడం ద్వారా మనకు సీట్ రావడానికి ఎందుకు ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి అన్నది మనం గమనించినట్టయితే ఫస్ట్ మీరు అనుకున్న ప్రకారమే మీరు ఏవైతే టాప్ కాలేజ్ పిక్ చేశారో అందులో మీ ర్యాంకుకి సంబంధించి సీట్స్ అవైలబుల్ ఉన్నా లేదంటే మనకు వేరే వాళ్ళు వేరే సీట్ అనేది షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ వేకేట్
ఏర్పడి అలాంటి సీట్స్ ఏమన్నా మీ ర్యాంక్కి సూట్ అయ్యి మీకు అలాట్ అయినా డెఫినెట్గా మీకు బెనిఫిట్ ఉంటుంది. సో అలా చెక్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ టాప్లో ఏమిచ్చి ఉంటారు, మీకు నచ్చిన కాలేజెస్ మీరు కావాలనుకున్న కాలేజెస్ ఇచ్చి ఉంటారు కాబట్టి మోస్ట్లీ అక్కడ సీట్ అంతే వస్తుంది. లేదు రాలేదు అనుకోండి, నెక్స్ట్ ఇంకా అలానే 1 by 1 కాలేజ్ చెక్ చేసుకుంటూ వస్తారు కదా, అలా చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ అయితే వెళ్తారు. సో మేబీ ఇక్కడే 99% మీకు సీట్ అనేది వచ్చేస్తుంది, ఇందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ గురించి వేరే వాళ్ళకి వేరే డిస్టిక్లో వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళకి తెలియడం చాలా తక్కువ. సో కాంపిటీషన్ అనేది అక్కడ తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అక్కడ సీట్ అనేది వచ్చేస్తుంది. లేదు పొరపాటున ఇక్కడ కూడా మీకు సీట్ రాలేదు అనుకోండి, అగైన్ ఇంకా కొంచెం కిందికి వెళ్ళినట్టయితే మీరు మీ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్ సంబంధించి అన్ని కాలేజెస్ ఇచ్చి ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఆ అన్ని కాలేజెస్లో నుంచి ఏదో ఒక కాలేజీలో మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. సో ఓవరాల్గా సెకండ్ కౌన్సిలింగ్లో తక్కువ సీట్స్ ఉన్నప్పటికీ మీరు వెబ్ ఆప్షన్స్లో మీరు ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఎక్కువ కాలేజెస్ ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో సీట్ అనేది అలాట్ అవుతుంది. ఇక్కడ అన్ని కాలేజెస్ ఇద్దాము అంటే అది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన ఆర్డరు నచ్చిన విధంగానే ఇవ్వాలి. ఎందుకు ఈ ప్యాటర్న్ నేను చెప్తున్నాను అంటే, ఎలానో మీకు టాప్లో మీకు నచ్చిన కాలేజెస్ ఇచ్చుంటారు కాబట్టి సీటు వస్తుంది. ఒకవేళ కింద వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదనుకోండి, మేబీ మీరు ఓన్లీ నచ్చిన కాలేజ్ ఒక 10 ఇచ్చారు సెకండ్ కౌన్సిలింగ్లో, ప్రాబబిలిటీ మీకు అక్కడ సీట్ వచ్చేటట్టుంటే వస్తుంది, లేదు అనుకుంటే సీట్ రాదు. అంటే కంప్లీట్గా మీకు ఈ యొక్క ఐసెట్ కౌన్సిలింగ్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతారు. అలా కాకుండా మీ హౌస్ దగ్గరలో కాలేజ్ ఇచ్చారనుకోండి, మేబీ ఛాన్సెస్ ఉన్నట్టయితే అక్కడ సీట్ అలాట్ అవుతుంది. ఫస్ట్ మనం సీట్ తెచ్చుకుందాం, తర్వాత మనం ఆ కాలేజ్కి వెళ్ళమా లేదంటే మనకు మేనేజ్మెంట్లో జాయిన్ అవుతామా, అసలు MBAనే జాయిన్ అవ్వమా అన్నది ఫర్దర్గా డిసైడ్ చేసుకుందాం. ఫస్ట్ మనకి కాలేజ్ వచ్చిందా లేదా అన్నది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చాలామంది కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అబ్బా నేను ఈ కాలేజ్ జాయిన్ అవ్వను, మా హౌస్ దగ్గరలో నేను ఉండను, నేను అదనుకున్నా ఇదనుకున్నా చాలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, లేదంటే కొన్ని కాలేజెస్ అనేవి ఇవ్వకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ వన్స్ కౌన్సిలింగ్ అయిపోయి మనకు సీట్స్ అలాట్మెంట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ అందరూ కాలేజీకి వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తున్నది ఏంటి అంటే, అరే మనం కూడా ఏదో ఒక కాలేజీలో చేసేసి ఉంటే బాగుండు కదా, ఆల్రెడీ సీటు ఇంకొన్ని ఆప్షన్స్ ఇచ్చింటే ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చేసి ఉండు కదా, మనకు అప్పుడు మనం వెళ్ళమో ముందు తర్వాత చూసుకొని ఫస్ట్ ఇచ్చేసి ఉంటే బాగుండు కదా అని అప్పుడు అనిపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఆ సీటు వచ్చినంత మాత్రాన మీరు జాయిన్ అవుతారని కాదు, లేదంటే మనకు వచ్చిందంటే ఇంకా మీ దగ్గర నుంచి ఏదో మనీ వెళ్తుంది అని కాదు. ఫస్ట్ సీట్ తెచ్చుకోండి, తర్వాత వెళ్తారా లేదా అన్నది ఫర్దర్ ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్స్ ఎన్నైతే అవైలబుల్ ఉన్నాయో సెకండ్ కౌన్సిలింగ్లో అన్ని అవైలబుల్గా ఉండవు. మోస్ట్లీ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో సీట్స్ అనేవి ఫిల్ అయిపోయి ఉంటాయి. కానీ మనకు స్లైడింగ్ జరిగేటప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కదా, అలా పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమన్నా అటు ఇటు వెగట్ అయినప్పుడు మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి టాప్లో మీకు నచ్చినవే ఇచ్చి ఉంటారు. ఇక మీ హౌస్ దగ్గర ఏమంటారా, మ్యాక్సిమం ఇక్కడే మీకు 99% సీట్ వచ్చేస్తుంది. ఇంకా మీ ఒక టాప్ హై ర్యాంక్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయలేం కాబట్టి మేబీ ఎక్కడో ఒక చోట సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఏమీ లాజిక్ లేకోకుండా వెబ్ ఆప్షన్స్ ఇవి ఇచ్చేదానికంటే ఇలా ఒక లాజిక్ పెట్టుకొని ఇలా జరిగితే ఇలా జరగవచ్చు, ఇలా రావచ్చు అని ఒక లాజిక్ ప్రకారం ఇచ్చినట్టయితే డెఫినెట్గా మనకి హెల్ప్ అనేది అవుతుంది. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఏదో ఒక కాలేజీలో మీకు సీట్ అనేది వస్తుంది. అందులోనూ ఆర్డర్ కరెక్ట్గా ఇచ్చి ఉంటారు కాబట్టి ఫస్ట్ మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందో రాదో చెక్ చేస్తారు. ఒకవేళ రానట్టయితే సెకండ్ ఆప్షన్కి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఈ విధంగా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. వాటి నుంచి స్టార్ట్ అయితే అయ్యాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.